స్పెసిఫిక్‌గా నేచర్‌లోనే మనం ఎందుకు నడవాలి? రోజు వాక్ చేస్తూనే ఉంటాం. అది కూడా స్పెసిఫిక్‌గా నేచర్‌లో నడవండి అని థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టాను? సో, మీరందరూ థంబ్‌నెయిల్ చూసి ఇదే అనుకున్నారు కదా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరెందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. డే 13 ఆఫ్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ సిరీస్‌కి మీ అందరికీ వెల్కమ్ అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ లేచాను. 5కి మనం కంటిన్యూస్‌గా ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము అండ్ కంటిన్యూగా ఫాలో అవుతున్నాను కూడా నేనైతే. సో, లేవగానే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాను. సో ఆల్రెడీ మనం వాకింగ్ చేసాం, 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసాము, 10 మినిట్స్ మెడిటేషన్ చేసాము. ఇలా రోజుకొక స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో స్పెసిఫిక్గా నేచర్లోనే ఎందుకంటే నేను రోజు మా ఇంటి దగ్గర నడుస్తూ ఉంటాను. అంటే మా ఇంటి ఎదురే ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడే నడుస్తాను. నేను ఇంకెక్కడికి వెళ్ళను, హైవే పక్కన కాబట్టి. సో నేను నేచర్లోనే నడవమని ఎందుకు చెప్తానంటే చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ అయితే చాలా బాగుండింది అనమాట. ప్రశాంతంగా ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తామో ఆ రోజంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో ఎప్పుడైనా లేట్గా లేస్తే మాత్రం ఆ డే అంతా అంత వర్స్ట్గా ఉంటుంది. నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. లేవగానే నేనైతే యాప్లో టైం సెట్ చేసేసుకున్నా, ఈరోజు ఎన్ని స్టెప్స్ వాక్ చేస్తాను, ఏంటి అసలు టార్గెట్ రీచ్ అవుతానా లేదా అనేది నేనైతే టార్గెట్ పెట్టేసుకున్నాను అనమాట. సో నేచర్లో నడవడం వల్ల యూజ్ ఏంటి, స్పెసిఫిక్గా నేచర్లోనే ఎందుకు నడవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా 6 కూడా అవ్వలేదన్నమాట. సో పక్షుల కిలకిలలు, చల్లటి వాతావరణం అండ్ ఈ నేచర్లో ఇలా వాక్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చుట్టుపక్కలంతా చెట్లు, ఇక్కడ ఇలాగా చక్కగా ఉంది. మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఈరోజు చాలా లేట్ అయిపోయింది వాకింగ్. సో ఎర్లీగానే లేచాను, స్టార్ట్ చేసేప్పటికీ లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఒక వ్లాగ్ అనుకున్నా, ఇంకో వ్లాగ్ అయిపోయింది. సో ఈరోజు చూడాలి అనుకున్న స్టెప్స్ రీచ్ అవుతానా లేదా అనేది. సో చూద్దాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. చక్కగా ప్రశాంతంగా చుట్టుపక్కలంతా ఈ గ్రీనరీలు ఇలా నడుస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది. సో ఐ హోప్ టుడే బాగుండాలని మీ అందరికీ అండ్ నాకు. సో ఈ వాకింగ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. యా ఈరోజు కొత్త ప్లేస్ చూసేసుకున్నాను అనమాట వాకింగ్కి. ఎందుకంటే రోజు ఒకే ప్లేస్లో చూసి కూడా బోర్ కొడతా ఉంటుంది. ఈరోజు ఒక కొత్త ప్లేస్ చూసేసుకున్నా, నేచర్లో వాక్ చేద్దామని. చాలా బాగుంది. యా చుట్టూ కొబ్బరి చెట్లు, ఓపెన్ ప్లేస్, చక్కగా బయట అంతా హైవే, నేచర్ చాలా చాలా బాగుందన్నమాట. యా బాయ్ బాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బాయ్ బాయ్. సో చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న నియర్ బై ప్లేస్కి నేను వెళ్ళాను అనమాట వాక్ చేయడానికి. రోజు మా ఇంటి దగ్గరలోనే నేను వాక్ చేస్తూ ఉంటాను. సో కొత్తగా కొంచెం ట్రై చేద్దామని మీకోసం వెళ్ళాను. చాలా బాగుంది. ఏదైనా ఎప్పుడైనా కొత్తగా మనం ట్రై చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. నేను ఇదైతే బాగా బిలీవ్ చేస్తాను అనమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్, చక్కగా ఇదివరకు పాడుపడిపోయి ఉండే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అంతా కొబ్బరి చెట్లు, పక్కనంతా గ్రీనరీ, చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడే వాక్ చేశాను, చాలా ప్రశాంతంగా ఉండింది. ఇంతకీ నేచర్లో నడవడం అంటే, నేను రోజు మా ఇంటి దగ్గర నడుస్తాను. రోజు అదే ప్లేస్లో నడవడం వల్ల నాకు పెద్దగా ఏం అనిపించేది, ఏదో నడుస్తున్నాం అన్నట్టుంది. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త పనులు క్రియేటివిటీగా మనం చేసినప్పుడు మన బ్రెయిన్లో ఒక డోపమైన్ హిట్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో కొత్తగా ఏదైనా డెఫినెట్గా ఎప్పుడు ట్రై చేయడానికి మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. మన ముందు ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది
అందరికీ తెలిసిందే. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బెటర్ స్లీప్ ఉంటుంది వాకింగ్ వల్ల. అది నేచర్లోనే చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన మెంటల్ బెనిఫిట్స్, మెంటల్ ఫిట్నెస్ అనమాట. సో ఫిజికల్గా ఫిట్గానే ఉంటాము, బాగానే ఉంటాము, కానీ మన మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి గట్ ఎలా ఇంపార్టెంటో అలాగే మెంటల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. మనం ఏమైనా తిన్నప్పుడు డైజెషన్ అవ్వకపోతే గట్ ఎంత ఇదిగా ఉంటుందో, అన్నీ చేసి హ్యాపీగా లేనప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న ఎఫెక్ట్ అంతా బాడీ మీద పడుతుంది అనమాట. సో మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా నేచర్లో హ్యాపీగా పాజిటివ్గా ఉన్న చోట మీరుంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. స్ట్రెస్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ తగ్గిస్తుంది, మన మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫోకస్ బెటర్గా చేస్తుంది. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మెంటల్లీ హ్యాపీగా ఉంటారో డెఫినెట్గా ఆటోమేటిక్గా అంతా జరుగుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అలా నేచర్లో నడవడం వల్ల డిజిటల్ డీటాక్స్ అవుతుంది ముందు మనకి. ఎందుకంటే ఫోన్ చూడాలని అనిపించదు, సో క్రియేటివిటీగా ఆలోచించాలని అనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. డైలీ ఒక 20 to 30 minutes నడవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో నేచర్లో వాక్ చేయడం వల్ల ఒక బిగ్ డిఫరెన్స్ వస్తుంది మీ లైఫ్లో. ఇది నేనైతే చూస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month నుంచి నేను చేస్తున్నాను కాబట్టి. ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో మెంటల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీకి మనం వాకింగ్, రన్నింగ్, జిమ్, కార్డియో ఇవన్నీ చేస్తాం. మెంటల్ యాక్టివిటీకి ఏం చేయాలి, మన మైండ్ ఏది చేస్తే హ్యాపీగా ఉంటుందో అది చేయాలి. నేచర్లో ఉండండి, హ్యాపీగా మీకు నచ్చిన వారితో మాట్లాడండి, పీస్ ఆఫ్ మైండ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. సో ఆ రోజైతే నా స్టెప్స్ నేను కంప్లీట్ చేయలేకపోయాను, బికాస్ లేట్ అయిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయాను అండ్ లేట్గా లేవడం వల్ల. సో నేచర్లో నడవడం వల్ల ఇన్ని ఉన్నాయి. మీ ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేయండి. సో స్ట్రెస్ని తగ్గించండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ డే 13 అయితే మనం కంప్లీట్ చేసేసాం. వెయిట్ ఫర్ డే 14. ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.